హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు నేను హెడ్ కర్రీ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. ఓకే, నేను మ్యారినేట్ చేస్తున్నానండి. ఈరోజు అన్ని ఇవి పసుపు సాల్ట్ వేసి ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇది ఫ్రై కోసం. ఇదిగోండి కొంచెం సాల్ట్, దీనికి కావాల్సినంత వేసుకోండి. పసుపు, కారం మీకు కావాల్సినంత వేసుకోండి. కారం మళ్ళీ దీంట్లో పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా, అందుకే. గరం మసాలా నేను ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను. చెక్క, లవంగా, ఇలాచి అన్నీ కలిపి కొంచెం పెప్పర్ అన్నీ వేసి, ఇది ఇప్పుడు ఒక స్మాల్ టీ స్పూన్తో ఇలా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇదంతా కలుపుతున్నానండి. కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇది మ్యారినేట్ అయ్యే లోపల మనం హెడ్ కర్రీ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దామండి. పెట్టాను. ఆయిల్ వేద్దాం. ఆయిల్ మీకు కావాల్సినంత వేసుకోండి, హెడ్ కర్రీ కదా. ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆనియన్ 3 తీసుకున్నాను. ఈ ఆనియన్ ఆయిల్ వేడైంది, ఇప్పుడు వేస్తున్నాను. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది కూడా ప్రాన్స్ ఫ్రైకి పెట్టేస్తున్నానండి. ఇటు సైడు 2 అయ్యేలాగా చూసుకుందాము. ఆయిల్ వేస్తున్నాను. ఓకే, ఇది ఇంకొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఆనియన్. ఇప్పుడు ఇది వేద్దామండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. నేను ఇంట్లోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెడుతున్నాను. దీంట్లో ఆనియన్ వేస్తున్నానండి. కొంచెం ఎర్రగా ఉన్నది. అంతలోపల దీంట్లో మనం అది హెడ్ కర్రీ వేద్దామండి. క్లీన్గా కడుక్కొని ఇలా నీట్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు వేసేద్దాం. దీంట్లో ఇలా వేసేసి కొంచెం మళ్ళీ తిప్పుదాం. ఇలా వాటర్ వస్తే ఫ్రెష్గా ఉన్నట్టండి. అది అవుతుందండి. ఇంకా ఇది అంత లోపల మనం లెక్కలే పెట్టుకున్నాం. కొంతమంది ఏమో అన్ని మసాలాలు కలిపి ఒకేసారి స్టవ్ మీద పెట్టేస్తారు. నేనేమో దీంట్లో ఉన్న నీరంతా ఇంకిపోవాలని ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కూడా వేయబోతున్నానండి. గోల్డెన్ కలర్లో వచ్చాయి ఆనియన్. చాలు, ప్రాన్స్ కదండి, చూసి వేసుకోండి. ఇది ఓకే అండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం దీంట్లో పసుపు వేద్దాం. పసుపు సాల్ట్ వేద్దాము. వేగండి, ఒక స్పూన్ ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. సాల్ట్ అండి నేను చేతితో వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, సరిపోతుంది. కొద్దిసేపు అలా ఉంచేద్దాం. ఓకే, దీంట్లో ప్రాన్స్ వేద్దాము.
కొద్దిసేపు ఇలా సిమ్లో పెట్టి ఉంచేద్దామండి. ఇంత నీరు వస్తుంది పైకి. జస్ట్ నేనేంటంటే మిర్చి పౌడరు, మన పసుపు, సాల్ట్ ఒక్కటి వేసాను, మసాలాలు ఇంకా వేయలేదు. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఇలా తిప్పుతున్నానండి ఇంకొకసారి, మాడకుండా చూసుకోండి. చూడండి ఇలా వాటరీగా వచ్చింది. ఇదంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు నేను మసాలాలు వేస్తాను. ఓకే, ఇప్పుడండి గరం మసాలా వేద్దాం. కొంచెం ముందు వేసుకుంటే ఇదంతా బాగా ఫ్రై అయిపోతుంది. ఒక 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి, ఆ ఘాట్ అంతా పోవడానికి ముందే వేసుకోవాలి. ఓకే అండి, ఇవ్వండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది. దీంట్లో మసాలాలు వేద్దాం. ఇప్పుడు ఇది చూడండి ఇంకా వాటరీగా వచ్చింది. ఈ వాటర్ అంతా పోవాలి, అప్పుడే మన ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు మిర్చి పౌడర్ వేస్తున్నానండి. ఇదిగోండి 1 స్పూను, 2 స్పూన్స్ అండి. ధనియాల పౌడర్ అండి 3 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే ఇది జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ వేసి మిక్సీ పట్టినది అన్నమాట. ఇప్పుడు ఇంకోసారి తిప్పుకుందాం. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఇదిగోండి ఎంత వాటరీగా ఉంది చూడండి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తానండి. ఓకే అండి, ఇంకా ఇది ఇంకా కుక్కర్ పెట్టేద్దాం. విజిల్స్ ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దగ్గరకు అయింది. సరిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇదేమో ధనియాల పౌడరు. ఒక టమాటా ప్యూరీ వేస్తాను. ఇదిగోండి ఇంకా దగ్గరకు అయిపోయింది. ఎక్కువ తిప్పకూడదండి, చూసి తిప్పండి. టమాటో ప్యూరీ అండి ఇప్పుడు వేసేస్తున్నాను. మళ్ళీ ఇదంతా దగ్గరకు అవ్వాలండి. ఇంత కొంచెం మాడకుండా చూసుకోండి. ఇలా అలాగే ఉంచుతాను కొంచెంసేపు. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. 2 మిర్చి వేస్తానండి. మీరు కారం చూసుకొని వేసుకోండి. మాకు ఏంటంటే పిల్లల కోసం ఇద్దరికి సరిపోతుందండి, చాలు. 1 వేసాను. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను. ఓకే అండి, రెడీ అయిపోయిందండి. వావ్, సూపర్ అండి, బాగున్నాయి కదండి. ఇది నాకు ఇష్టం అండి, చాలా ఇష్టం. ఈ ఫ్లవర్స్, ఈ పింక్ చాలా పెట్టానండి. ఇంకా టెర్రస్ మీద కూడా చూపిస్తానని వీడియో చేయండి. రెడీ అయింది.
మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి కొంచెం ఇదిగోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే అండి ఈ చింతపండు రసం వేస్తాను అనమాట కొంచెం. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొరియండర్ కూడా వేస్తున్నాను. కొంచెం అలా ఉడకనిద్దాము. ఉడకనిచ్చేసి తీసి ఆఫ్ చేయడమే ఇక. ఓకే అండి, అయిపోయిందండి ఇక ఆల్మోస్ట్ డన్. ఓకే అండి, హెడ్ కర్రీ ప్రాన్స్ ఫ్రై. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్.